హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మనం ఎక్కువగా చూస్తున్న జియోగ్రఫికల్ టర్మ్ ఏంటి అంటే ఫుజివరా ఎఫెక్ట్. ఫుజివరా ఎఫెక్ట్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి ఓషన్లో సైక్లోన్స్ అనేవి వస్తాయి కదా. సైక్లోన్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది కదా ఒక సైక్లోన్, హై ఇంటెన్స్ విండ్ విచ్ హ్యాస్ ది ఐ, లోపల ఒక ఐ ఉండి చుట్టూ ఎయిర్ సరౌండింగ్స్ అట్ లో ప్రెజర్ సిస్టమ్ దగ్గర సైక్లోన్స్ అనేవి డెవలప్ అవుతాయి బేసికల్గా. అదే రెండు సైక్లోన్స్ ఒకే ఓషన్లో లేదా ఒకే సీలో, ఫర్ ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్ తీసుకుందాం. బే ఆఫ్ బెంగాల్లో రీసెంట్గా ఐ థింక్ నవంబర్ ఆ మంత్లో ఈ ఫుజివరా ఎఫెక్ట్ గురించి ఎక్కువగా చూస్తాము. ఒకేసారి రెండు సైక్లోన్స్ అక్కరింగ్ అనేది జరిగింది. అయితే ఫుజివరా ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ టూ సైక్లోన్స్ కంబైన్ అవ్వడమే ఫుజివరా ఎఫెక్ట్. కంబైన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. దాన్ని ఫుజివరా ఎఫెక్ట్ అని అంటాం. యాక్చువల్గా ఫుజివరా అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మెట్రలాజికల్ టర్మ్. ఇదేంటి అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ది టూ సైకిల్స్, లైక్ టూ నియర్ బై సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటి యొక్క ఇంటరాక్షన్ ఫుజివరా ఎఫెక్ట్ అనమాట. ఇది బేసికల్గా ఎక్కడ అవుతుంది మనకి నార్మల్గా సైక్లోన్స్ ఎక్కడవుతాయి, ఈక్వేటర్ టు సబ్ ట్రాపికల్, అంటే నియర్లీ 0 degrees టు అబౌవ్ నియర్లీ 30 degrees. ఈ రేంజ్లో ఎక్కువగా మనకు సైక్లోన్స్ అక్కర్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఈ యొక్క మిడ్ లాటిట్యూడ్ అండ్ దిస్ ఈక్వేటర్ లెవెల్లో ఉండే ఈ యొక్క సైక్లోన్స్ కంబైన్ అవ్వడం. అయితే దీనికి ఫస్ట్ టైం ఎవరు ఇచ్చారు అంటే దీనికి నేమ్ కూడా ఆయన నేమ్ నుంచి వచ్చింది. ఎవరంటే సుఖహే ఫుజివారా నుంచి వచ్చింది. ఈయన 1921లో బోర్న్ అనమాట. ఈయన ఇచ్చారు ఈ నేమ్. ఫుజివరా ఎఫెక్ట్ అంటే ఏంటంటే మన డెఫినేషన్ టెక్నికల్గా చూసుకున్నట్లయితే టూ సైక్లోన్స్ నియర్లీ 1400 kilometers, చూసారా 1400 kilometers రేంజ్లోకి రెండు దగ్గరగా రావడమే ఫుజివరా ఎఫెక్ట్. ఇవేంటి అంటే రెండు రొటేట్ అయ్యి రెండు కామన్ మిడ్ పాయింట్ అనేది అక్కర్ అవుతుంది. నార్థన్ హెమిస్ఫియర్లో సైక్లోన్స్ ఎలా మూవ్ అవుతాయి, నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సైక్లోన్స్ అనేవి రొటేట్ అవుతాయి. అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే సైక్లోన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా ఈస్ట్ టు వెస్ట్, ఓకే. అదే క్లాక్ వైజ్ అంటే ఇలా ఈస్ట్ టు వెస్ట్, హియర్ వచ్చేసరికి వెస్ట్ టు ఈస్ట్. యాంటీ క్లాక్ వైజ్ నార్థన్లో వెస్ట్ టు ఈస్ట్, సదరన్లో ఈస్ట్ టు వెస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే. ఎప్పుడైతే రెండు రొటేట్ అయ్యాయో వాటి యొక్క ఇంటెన్సిటీ, సైజ్ అని రిలేటివ్, బికాస్ వీ హ్యావ్ టు కంపేర్ విత్ దిస్ బోత్. రెండు ఉండేటప్పుడు మనకి రిలేటివిటీ అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఫుజివరా ఎఫెక్ట్ జరుగుతుందో అక్కర్ అవుతుందో ఏమేమి జరుగుతుంది అంటే అబ్జార్ప్షన్. స్ట్రాంగర్ సైక్లోన్స్ అబ్జర్వ్స్ వీకర్ వన్. మనకి ఏదైతే స్ట్రాంగ్ టూ సైక్లోన్స్ అనుకున్నాం కదా, ఇలా టూ సైక్లోన్స్ ఉండేటప్పుడు ఇట్లా ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో అది వీకర్గా ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటెన్సిఫికేషన్ కూడా ముందు దానికన్నా ఎక్కువ ఎనర్జీ, బికాజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి ఈ రెండు కలిపేటప్పుడు ఒక మినిమం రేంజ్ ఉంటుంది. ఎప్పుడైతే అంటే సెపరేట్గా ఇదొక రేంజ్, బట్ వెన్ ఎవర్ దీస్ టూ కంబైన్ ఇట్ గివ్స్ ది గ్రేటర్ ఎనర్జీ, ఓకే. న్యూ ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ సడన్లీ దే విల్, అంటే ఇప్పుడు ఇదొక ట్రాక్లో ఇలా వెళ్తుంది, ఇదొక ట్రాక్లో ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయిన తర్వాత న్యూ డీవియేషన్ అనేది తీసుకుంటాం అనమాట. దీస్ ఆర్ మేజర్ ఎఫెక్ట్స్, లైక్ ఆఫ్టర్ ఇంటరాక్షన్ తర్వాత ఏమేమి జరుగుతాయి అనే దానికోసం. అయితే ఫైనల్గా మన ప్రాబ్లం ఏంటి అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది కాంప్లెక్స్, కష్టంగా ఉంటుంది వెదర్ని ఫోర్కాస్ట్ చేయటం. బికాస్ బిఫోర్ ఒక సైక్లోన్ టూ సైక్లోన్స్ సెపరేట్ వీ కెన్ ప్రిడిక్ట్ దట్ ఎట్ సైడ్ వెళ్తుందో మనం ప్రిడిక్ట్ చేయగలము. ఇక్కడ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫుజివరా ఎఫెక్ట్. హ్యావ్ ఏ హ్యాపీ డే.